ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఆమె అడుగుపెట్టిన క్షణం నుండి మా జీవితాలు మాత్రం తలకిందులయ్యాయి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలా? అదే వివేకానంద రెడ్డి గారు ఆశీస్సు. 175 స్థానాల్లో మనం గెలవబోతున్నాం. జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బ జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి బందర్ మోహంది. ఏంటి బాబన్న ఇంకోసారి ఊదు మొహం వేసుకొని తాగి బందర్ మోహంది. జగనన్న ఆయన నీకు సెల్యూట్. నగిరీలో అట్టర్ ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్నించపోయాను. మండుతున్నట్టుంది. జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. నాకు ఒక గన్ ఇస్తారా? పచ్చదనంతో కళకళలాడే ఋషికొండకు బోడిగుండు కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మయసభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్తో భవంతుల్ని నింపేశారు. తొలుత పర్యాటక భవనాలని చెప్పిన నాటి ప్రభుత్వం ఆ తర్వాత పరిపాలనా భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది. జీవితంలో నువ్వింకా మారవా? కళ్లు చెదిరే ఫర్నిచర్తో వాటిని నింపేశారు. మొత్తంగా 450 కోట్ల రూపాయలు కుమ్మరించి నిర్మించిన ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొత్తంగా 450 కోట్ల రూపాయలు కుమ్మరించి నిర్మించిన ఆ ముఖ్యమంత్రి గారు నెలకు రూపాయి జీతం తీసుకుంటున్నారు. జీతం రూపాయే, 500 కోట్ల ప్యాలెస్ ఎక్స్ట్రా. చూసా తాడేపల్లి ప్యాలెస్ చూస్తే 47 కోట్ల రూపాయల ప్రజాధనంతో అక్కడ సెక్రటేరియట్ సెట్ చేశారు. టాయిలెట్ లో కూర్చునే కమోడ్ 12 లక్షలు పెట్టారంట. మరి దాని మీద కూర్చునే కానీ రాదేమో. దాని మీద కూర్చొని పక్క నుంచి సముద్రం సౌండ్ వినాలి, బీచ్ సౌండ్ వినాలి. ఎందుకంటే అది బీచ్ వైపు ఉందంట. ఏదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకు దీన్ని వాష్రూమ్ లో ఉంచారు అనుకోవద్దు. దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్ కి సంబంధించినటువంటి టేబుల్. ఇది ఫ్లాష్ బ్యాక్. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఋషికొండలో ఏం జరుగుతోందో చూడడం కోసం అప్పటి ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తే అడ్డగించారు. అప్పటి జనసేన అధ్యక్షుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పరిశీలించడానికి వెళ్తే అడ్డగించారు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతలో గోడ, ఇదిగో గోడ, ఇదిగో కూర్చున్నా. రా ఇప్పుడు నువ్వు రా. ఏ స్టేట్ కైనా వస్తానని అన్నావుగా, ఇప్పుడు రా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ సెంటర్, ఎనీ స్టేట్, నేను రెడీ. సింగిల్ హ్యాండ్ సీఎం జగన్. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. 4 దశాబ్దాల చరిత్ర, 20 ఎమ్మెల్యేస్, 420 విధులైన చెప్పండి. ఈయన ప్రతిపక్ష
ఉన్నటువంటి మానసిక వ్యాధి. ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే రెస్ట్ తీసుకోమనండి. ఈ హౌస్ లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు. పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చి ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగినటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన జరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి. అతనంతే తీసుకుపోతాను. పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ఆజాము నీకు మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని లాగెత్తరు. ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పలుకులు తీ. జగన్ గుర్తుపెట్టుకో. వాగ్దానానికి తొక్కకపోతే పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఎకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా 60 గొంతు లేదు లోపల మూగవాడు. ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ, తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు కంటాడు. ఇది రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. అధ్యక్ష, జనసేన అధ్యక్షుడు ఇతరులనే 2 చోట్ల నిల్చొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా జనసేన పార్టీని హోల్సేల్ గా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్యాకేజీ గారు. అసలు నువ్వెంత, నీది బతుకెంత, నీ స్థాయి ఎంత? జగన్ సార్ చిటికెన వేలు మీద వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం శాసనం అన్నవన్నీ శాసనసభ గేటు కూడా తాకలేదు. మా జగన్ కూడా. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది.
అతని రాక పట్ల విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను అతను అంత పెద్ద గ్యాంగ్స్టర్. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు. అదే టైంలో పులొచ్చింది. మాన్స్టర్. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేసింది. నా బెడ్డ బాయిలైపోయింది.